ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు ఉత్కంఠను రేపుతున్నాయి. టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీని వీడి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా బీజేపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో వలసలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుజాత, ఒకప్పుడు పార్టీ మారాలంటే షేమ్ గా ఫీల్ అయ్యేటువంటి రోజుల నుంచి ఇప్పుడు పార్టీ మారడం ఒక ప్రాథమికమైనటువంటి ఆ హక్కుగా మారుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ నేతలు ఎవరు కూడా పార్టీలకు ఉన్నటువంటి ఆ గాలిని బట్టి, పార్టీలకు ఉండేటువంటి ఆ ప్రాధాన్యతను బట్టి ఎక్కడైతే గెలుస్తాము, ఎక్కడైతే అవకాశం ఉంటుంది, అవకాశాలు ఉన్న చోటికే నేతలు ఆ అవలీలగా మారిపోయేటువంటి ఊసరవెల్లి కంటే తొందరగా రంగులు మార్చేటువంటి పరిస్థితి కనబడుతుందంటూ సర్వత్రా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పార్టీ మారడం అనేటువంటిది ఒక షేమ్ గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి నుంచి కనీసం పరిగణలోకి తీసుకోలేనటువంటి స్థితికి అభ్యర్థులు చేరిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీని అవలీలగా ఒక అంగిలు మార్చినంత అలకగా మార్చేస్తున్నారంటూ కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం వరంగల్ ఉమ్మడి జిల్లా కనుక తీసుకున్నట్లయితే జనగామ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ టీపీసీసీ మాజీ అధ్యక్షునిగా కొనసాగినటువంటి పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రిగా పిసిసి అధ్యక్షునిగా పనిచేసినటువంటి పొన్నాల లక్ష్మయ్య ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తన టికెట్ ఇవ్వలేదనేటువంటి ఇచ్చేటువంటి అవకాశం లేదనేటువంటి ఉద్దేశంతో అక్కడ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ సమక్షంలో చేరడం జరిగింది. మరొక వైపు ఆ నర్సంపేట బీజేపీ అభ్యర్థిగా ఉండేటువంటి అవకాశం ఉండి టికెట్ వస్తుంది, అభ్యర్థిగా ప్రకటించబడుతున్నాడు అనుకునేటువంటి నేపథ్యంలో ఆ మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పార్టీ బీజేపీ పార్టీని విడిచి అటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి నెలకొంది. ఇట్లా నామినేషన్ల పర్వం స్క్రూటినీ జరిగేంత వరకు, ఉపసంహరణ జరిగేంత వరకు కూడా ఈ ఉత్కంఠ కొనసాగేటువంటి పరిస్థితి కనబడుతుంది. నామినేషన్లు వేసేటువంటి క్రమం వరకు తమకు గనక టికెట్ ఇవ్వనట్లయితే చివరి నిమిషం వరకు వేచి చూస్తాం, చివరి నిమిషం వరకు కూడా తమకు టికెట్ గనక ఇవ్వనట్లయితే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు కూడా పలు నియోజకవర్గంలో అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్ని పార్టీలకు రెబల్స్ తలకాయ నొప్పి తప్పేటువంటి పరిస్థితి కనబడడం లేదు. పార్టీ టికెట్ కనుక రాకపోతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ములుగు జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి ప్రహ్లాద్ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు. దాంతో పాటుగా ఇటు మహబూబాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నేతల మధ్య, బలరాం నాయక్, మురళీ నాయక్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఎవరికి టికెట్ రాకపోయినా ఒకరు సహకరించేటువంటి పరిస్థితి కనబడడం లేదు. ఇటు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. అటు జంగా రాఘవరెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి మధ్య కూడా తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు సహకరించేటువంటి పరిస్థితి లేదు, ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ప్రమాదం ఉంది, పార్టీ మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఇటు జంగరాఘవరెడ్డికి సంబంధించినటువంటి సన్నిహితులు ఒకవేళ జంగరాఘవరెడ్డి కనుక టికెట్ ఇవ్వకుంటే మేము పార్టీకి రాజీనామా చేస్తాం మూకుమ్మడిగా అని ప్రకటించినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా అటు గండ్ర వెంకటరమణ రెడ్డికి టికెట్ ఇవ్వడం, చివరి నిమిషం వరకైనా గండ్ర స్పీకర్ గా పనిచేసినటువంటి మధుసూదనాచారికి టికెట్ వస్తుంది అనేటువంటి ఆశాభావంతో ఇంకా కూడా మధుసూదనాచారి అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ మధుసూదనాచారి కనుక టికెట్ రానట్లయితే స్వతంత్ర అభ్యర్థిగానైనా తాను పోటీలో ఉంటానంటూ కూడా మధుసూదనాచారి కొడుకు ప్రశాంత్ చారి కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవేళ చివరి నిమిషం వరకు చూస్తాం, తమకు టికెట్ కనుక రాకపోతే ఆఖరికి స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీలో బరిలో నిలుస్తానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అది భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిస్థితి అలాగుంటే ఆ డోర్నకల్ నియోజకవర్గంలో కూడా నెహ్రూ నాయక్, రామచంద్ర నాయక్, భూపాల్ నాయకులు తీవ్రంగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముగ్గురులో ఎవరికి టికెట్ వచ్చినా మిగతా ఇద్దరు సహకరించేటువంటి పరిస్థితి లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఆ పార్టీకి అక్కడ నియోజకవర్గంలో తలనొప్పిగా మారేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడం పట్ల పూర్తిగా కొంతమంది ఉద్యమకారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వాళ్లకు టికెట్ గనక కొనసాగించినట్లయితే సహకరించమనేటువంటి నేపథ్యంలో కూడా కొంతమంది ఉద్యమకారులు రహస్య సమావేశాలు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అటు జనగామ కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాదని ఇతరులకు టికెట్ ఇవ్వడం మూలంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహకరిస్తారా లేదా అనేటువంటి డౌట్ కూడా కొనసాగుతుంది. మొత్తానికైతే ఈ ఉత్కంఠ అటు నామినేషన్లు
ఉపసంహరణ వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. పార్టీలో తమకు అవకాశం రాకపోతే ఇతర పార్టీలో జంప్ కావడానికి ఏమాత్రం సంశయించేటువంటి పరిస్థితి లేకుండా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్.